ప్రభు బల్ల ఆరాధన అనేది చాలా ప్రత్యేకమైనది. ప్రతి ఒక్క విశ్వాసి బల్ల ఆరాధనలో ఖచ్చితంగా పాలు పొందాలి. సో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆ సిలువలో రక్తాన్ని కార్చారు కాబట్టి ఖచ్చితంగా మొదటి బల్ల ఆరాధనలో బాప్తీసం తీసుకున్న ప్రతి వ్యక్తి పాలు పొందాలి. నువ్వు ఒక ఆదివారం పనుండి నువ్వు రాలేకపోయినా కానీ ఇంకొక ఆదివారం నువ్వు లీవ్ పెట్టుకొని అయినా సరే ఖచ్చితంగా బల్ల ఆరాధన రోజు దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలి. ఖచ్చితంగా నువ్వు బల్లాలో పాలు పొందాలి. ఎందుకంటే దేవుడు నీ యొక్క పాపాల్ని తన యొక్క రక్తముతో కడిగాడు కాబట్టి. దట్ ఈస్ అ ప్రివిలేజ్. చూడండి, ఎంతోమంది నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు, కానీ నువ్వు రక్షించబడ్డావంటే దానికి కారణం ఎవరు? యేసయ్య. యేసయ్య నీ కొరకు ఆ శిలువలో రక్తాన్ని కార్చాడు కాబట్టి ఖచ్చితంగా బల్ల రోజు నువ్వు దేవుని మందిరంలో ఉండటము నువ్వు నేర్చుకోవాలి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలామంది ఉంటారు 3 వారాలు మందిరానికి వస్తారు, బల్ల ఇచ్చే రోజు మందిరాన్ని ఎగరగొడతారు. ఒక నెలలో కనుక నువ్వు ఒకసారి ఇది మిస్ అయ్యావు, బల్ల మిస్ అయ్యావు అంటే మళ్ళీ బల్ల కొరకు నువ్వు 1 మంత్ వరకు నువ్వు వెయిట్ చేయాలి. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. తప్పకుండా నువ్వు నీటి బాప్తిసం పొంది బల్లలో నువ్వు పాలు పొందాలి.